శ్రీకాళహస్తిలో వరద ఉధృతి ఉందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి వరద బాధితులకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం సింగపూర్ పర్యటనలో షికారులు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి 4 ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలో లేదు కదా, ఏదో కాస్తో కోస్తో పంపిస్తాం. రాహుల్ గాంధీ ఆయన జీతాలు ఇచ్చేసాడు. మేము కూడా మా వచ్చి పనులు చేస్తూనే ఉంటాం. మరి కాళహస్తి దేవస్థానం ఉంది, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము ఒక 5 కోట్ల వాళ్ళకి పంపించి ఏమవుతుంది? తిరుపతి దేవస్థానం 1000 కోట్లు ఉన్నాయి, ఏమో 10 కోట్లు పంపించి ఏమవుతుంది? మరి ఈ విధంగా వరద బాధితులను ఆదుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం ట్యాక్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడున్నాయి, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఒక 5,000 కోట్లు కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల పంపించాలని నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. హెచ్చరికలు లేని చూసి మనకు వాళ్ళు ఏం చెప్తారు? వర్షం పడుతుందయ్యా అని అంటారు, వడగళ్ళు పడతాయని అంటారు. అంతేగాని ఎక్కడ పడతాయి, ఎంత పడతాయి ఎవరు ఊహించగలరు? ఇవన్నీ ఊరికే మాటలు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు బేస్గా చేస్తున్నాడు, నేను అభినందిస్తున్నా. ఆయన కూడా నేను విమర్శిస్తాను కొన్ని విషయాల్లో, అది సమయం సందర్భం.